హలో ఫ్రెండ్స్, మనం దుబాయ్కి రావడానికి అమౌంట్ ఎంత అవుతుంది, ప్రాసెస్ ఏంటో అని చాలామంది అడుగుతున్నారు. ఎస్, మేము దుబాయ్కి రావడానికి యూజ్ చేసిన ట్రావెల్స్ ఏంటంటే అక్బర్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఇన్ హైదరాబాద్. ప్రజెంట్ వీసాలు అనేది మనకు ఒక షూరిటీ లేకుండా ఎవరు ఇవ్వట్లేదు. ఎందుకంటే 2 monthsలో నువ్వు రిటర్న్ బ్యాక్ వెళ్ళకపోతే జాబ్ దొరకకుండా అమౌంట్ ఒక 3,000 dirhams నువ్వు పే చేయాలి. సేమ్ టైం నీకు వీసా స్పాన్సర్ చేసిన వాళ్ళు పే చేయాలి. కాబట్టి ఎవరు చాలా వరకు నమ్మకంతో ఇవ్వట్లేదు. కానీ మాకు అక్బర్ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఒక బ్రదర్ మాకు చాలా సపోర్ట్గా ఉండి మీకు జాబ్ దొరుకుతుందనే నమ్మకంతో తను నాకు వీసా ఇచ్చాడు. సేమ్ టైం అనుకున్నట్టే నాకు జాబ్ దొరికింది. ఇద్దరికి రిస్క్ లేకుండా అయిపోయింది. సేమ్ టైం మనకు ప్రైస్ ఎంత అయిందంటే అరౌండ్ 14,000 రూపీస్కి మనకు వీసా వచ్చింది. టికెట్ ప్రైస్ వచ్చేసి మేము బుక్ చేసింది ముంబై నుంచి అబుదాబికి చేశాను. ఎందుకంటే మనకు బడ్జెట్ అనేది లెస్లో ఉండాలి కాబట్టి, ఎందుకంటే మనకు ఫర్దర్గా అమౌంట్ ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి బడ్జెట్ లెస్లోనే మేము వచ్చాను. 8,000 to 8,000లోనే మనకు వీసాకి 14,000, టికెట్కి వచ్చేసి 8,000 రూపీస్లో వచ్చేసింది. సేమ్ టైం అబుదాబిలో దిగిన తర్వాత అబుదాబి నుంచి దుబాయ్కి మనం రావాలంటే మనకు దుబాయ్ కరెన్సీ ఉండాలి కాబట్టి మేము ఇండియాలో ఒక 100 dirhams మాత్రమే చేంజ్ చేయించాం. ఎందుకంటే మనం మొత్తం చేపిస్తే ఇండియాలో మనకు ఫర్ ఎగ్జాంపుల్ 24 రూపీస్ ప్రజెంట్ ఉన్న రేట్లో 30 రూపీస్ తీసుకుంటారు మనకు ఎక్స్చేంజ్ చేయడానికి. కాబట్టి 100 dirhams అక్కడ చేపించి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బయట మన లోకల్ పీపుల్స్ ఉంటారు కదా, మన తెలుగు వాళ్ళకి అమౌంట్ ఇచ్చేస్తే వాళ్ళు అనేది వాళ్ళకి ఇండియా కరెన్సీ ఫోన్పే గూగుల్ పే చేస్తే మాకు అనేది యూఐ కరెన్సీ ఇచ్చారు. ఓకే, చాలు. తర్వాత బెడ్ స్పేస్ వచ్చేసి మనం ఉన్నది ఆ టైంలో విజిట్, మనకి ఎంత అమౌంట్ రెడ్యూస్ అవుతుందా అనేది మనం కౌంట్ చేస్తూ ఉండాలి. బెడ్ స్పేస్ వచ్చేసి నేను 350-400 dirhamsలో మాత్రమే తీసుకున్నాను, అంతకుమించి ఎక్కువ లేదు. ఫుడ్కి వచ్చేసి అరౌండ్ ఒక 300 dirhams దాకా ఫుడ్కి అవుతుంది. సేమ్ టైం మనకు ఆ టైంలో వాకిన్స్కి ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి కాబట్టి మెట్రోకి మనం ఒక 150 dirhams దాకా అవుతుంది. సేమ్ టైం ఇక మనం ఆ టైంలో కూడా ఎంత ఖర్చు తగ్గిస్తే అంత మంచిది. నెక్స్ట్ నాకు 1 monthలో జాబ్ దొరికింది కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. టోటల్ నాకు అయిన ఖర్చు ఏంటంటే అరౌండ్ 60,000 రూపీస్ అయింది. నేను తెచ్చుకున్న 1 lakhలో. మనం జాబ్ దొరికిన తర్వాత ఆ 1 monthలో మనకి జాబ్ దొరికిన తర్వాత ఇమీడియట్లీనే మనకు శాలరీ అనేది రాదు. సేమ్ టైం మనం 1 month ఉండాలి కాబట్టి దానికి కూడా ఇప్పుడు 1 lakhలో నాకు 40,000 మిగిలాయి కాబట్టి అప్కమింగ్ ఫర్దర్ డేస్లో కూడా నేను ఆ 40,000లో యూజ్ చేశాను. సేమ్ టైం బెడ్ స్పేసెస్ ప్రైజెస్ ఎంత ఉంటాయని 300 ఒకప్పుడు 1 year బ్యాక్ 300 ఉన్న రోజులు ఉన్నాయి. ప్రజెంట్ ఓకే, బర్దుబాయ్లో 350 dirhamsకి మనకు బెడ్ స్పేసెస్ అవైలబిలిటీలో ఉంటాయి. ఈ బెడ్ స్పేస్ ప్రైస్ ఏంటంటే విజిట్లో వచ్చిన వాళ్ళకి చాలా పనిచేస్తుంది. సేమ్ టైం నువ్వు ఇండియా నుంచి దుబాయ్కి వచ్చిన తర్వాత కొత్తలో నువ్వు కొంచెం అలవాటు కావడానికి టైం పడుతుంది. బర్దుబాయ్ అది అందరికీ తెలిసిందే. ఆ ఏరియాలో మనం అంటూ స్టే చేస్తే సేమ్ మనకి ఇండియాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. మనకంటూ